రవివారం, ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవానుని వారం. సూర్యుని నమస్కరిస్తూ మన ధూర్జటి మహాకవి రచించినటువంటి శ్రీ కాళహస్తీశ్వర శతకంలో 10వ పద్యాన్ని చదివి భావం తెలుసుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. 10వ పద్యం. నిప్పై పాతకతూల శైలమడంచున్ నీ నామమే మానవుల్ తప్పందౌల విన్న అంతక భుజాదర్పోద్ధత క్లేశముల్ తప్పున్ తారును ముక్తులౌజురని శాస్త్రంబుల్ మహాపండితుల్ చెప్పంగాన్ తమకింక శంక వలెనా శ్రీకాళహస్తీశ్వర. చక్కని పద్యం, అద్భుతమైన భావం. ఓ శ్రీకాళహస్తీశ్వర, నీ దివ్య నామం సంకీర్తన కొండవలే పేరుకుపోయిన పాపాలను, నేను చేసిన పాపాలు ఎలా ఉన్నాయి? కొండవలే పేరుకుపోయినాయి. వాటిని నీవు దూదిని కాల్చినట్లు కాల్చేస్తావు, బూడిద చేస్తావు. ఎంతటి పాపాత్ముడైనా, ఎంతటి దుర్మార్గుడైనా, మానవుడైనా దూరము నుండైనా పొరపాటున నీ నామము విన్నా కూడా వాని దగ్గరికి యమధర్మరాజు కూడా చేరలేడు. అతని ఆటలు సాగవని, నీ నామము జపించేవాడు ముక్తిని పొందుతాడని ఎక్కడుంది? శాస్త్రాలలో ఉంది. అదే పండితులు చెబుతున్నారు. పండితులంతా ఇదే చెప్తున్నారు. అయినా సరే ఈ మానవులకు ఇంకా సందేహం ఎందుకయ్యా నీ మీద? శ్రీకాళహస్తీశ్వర. ఎంత చక్కని భావం. శుభం భూయాత్. అందరికీ నమస్కారం.